వైజాగ్ ఫిలిం క్లబ్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఫిలిం క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశానని చెప్పారు. క్లబ్ ఎన్నికలకు రాజకీయంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. క్లబ్ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని, ఆనందించాలని చెప్పారు. వైజాగ్ ఫిలిం క్లబ్ పై కొన్ని రోజులుగా వ్యతిరేకత వార్తలు వస్తున్నాయని చెప్పి భూమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం తిమ్మాపురం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను విష్ణుకుమార్ రాజుతో కలిసి గంటా సందర్శించారు. 2015లో విశాఖపట్నంలో ఫిలిం క్లబ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాసరావు గారికి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో. దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి. దాంట్లోనే ఈ ఫిలిం నగర్ క్లబ్ ఇక్కడ ఉండటము, నేను గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని దీన్ని ఒక ప్రక్షాళన చెయ్యాలి, మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిలిం నగర్ క్లబ్ ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకు మీరు దీన్ని రోల్ గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్ అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుందని చెప్పి అందుకని చెప్పి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయటం జరిగింది. అట్లాగే నేను ఇంతకుముందు కొన్ని అసోసియేషన్స్ లో ప్రెసిడెంట్ గా చేశాను. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సుమారు 10-12 సంవత్సరాలు చేశాను. అట్లాగే ఐటీ పార్క్స్ అసోసియేషన్, మన రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాం. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లాగే విశాఖపట్నం గౌరవాన్ని కూడా మనం బయటికి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకు నేను గంటా గారిని అడిగినప్పుడు నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పిన ప్రకారం నేను నామినేషన్ ప్రెసిడెంట్ గా వేశాము. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే విశాఖలో ఉన్న ఈ ఫిలిం నగర్ క్లబ్ గురించి ముఖ్యంగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని నెగటివ్ ఐటమ్స్ బాగా ఫ్లోట్ అవుతా ఉన్నాయి. 2015 సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిలిం నగర్ క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిలిం నగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది, డెఫినెట్గా చేయండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి, అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకుని వెంటనే ఒక 10-18 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్లు కూడా తీసుకోవటం అన్ని కూడా ఒక పాజిటివ్గా జరుగుతున్న స్థాయిలో అది తొట్లకొండ ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ సంబంధించి కొంత వివాదం కావటం, ఆ తర్వాత ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారి స్టూడియో డౌన్లో ఒకే మనిషి దాంట్లో ఉండాలి కమిటీలో, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇటువంటి నాకు తెలిసి ఏదైనా ఒక ప్రొపరేటర్షిప్ బిజినెస్ తప్ప ఇంతమంది పబ్లిక్ ఉన్న క్లబ్బుల్లో అటువంటి ఉండదు. అటువంటి కొన్ని వింత పోకళ్ళు కూడా 5 ఏళ్లలో పోవడం జరిగింది. అవన్నీ కూడా తప్పని చెప్పని క్లబ్ కమిటీకి అలాగే మెంబర్స్